తిరియాలమ్మ ఉడతనన్నదేవి అగ్గిదానం చేసింది. ఒకవేళ ఎముకలు పక్కలేరింది, బోనం బాంధవల పెట్టింది. చాలా మరికి ఊడలు మూడేసింది, ఉట్టి కట్టింది. ఎల్లమ్మ మచ్చేరు మౌరం వచ్చింది. రక్తం దాగినంత మామూలు ఒకవేళ నలుగురు కొడుకులు జన్మించారు. అమ్మ ఓరి ఎల్లమ్మకు 12 వీరపుత్రుడైన బాలపడితే రామయ్య తండ్రి దాడ చెప్పమని బాధ పెడుతున్నాడు. రాముడైనా 12 ఏళ్ళు గడిచింది, ఇంకా 12 ఏళ్ళు గడపాలన్నది. అమ్మ ఓరి ఎల్లమ్మ ఓరి ఎల్లమ్మ కొడుకులను విడిచిపెట్టింది. అమ్మ ఓరి ఎల్లమ్మ తిరగబట్టే రామ రామ తిరగబట్టే రామ రామ తిరగబట్టే రామ రామ తిరగబట్టే రామ రామ రావయ్య ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ వద్దంటే కోరుకుంటే వద్దంటే కోరుకుంటే కొడుకుల వరమయ్య రామ రామ కొడుకుల వరమయ్య కొడుకుల తోడినాథ కొడుకుల తోడినాథ కోటి కష్టాలు వచ్చే రామ రామ కోటి కష్టాలు వచ్చే రామ రామ ఏమి చేదు ఎందు పోదు ఏమి చేదు ఎందు పోదు 12 ఎందు రామ రామ 12 ఎందు ఇంకా 12 ఎందు రామ రామ ఇంకా 12 ఎందు రామ రామ నేనెట్లా గడుపుదయ్యా ఓనాదా నేనెట్లా గడుపుదయ్యా ఓనాదా ఒలవోల ఎల్లమ్మ ఎల్లమ్మరా ఒలవోల ఎల్లమ్మ ఎల్లమ్మరా ఒలవయ్య సాగినాది మొలలేనుగా ఒలవయ్య సాగినాది మొలలేనుగా కలకాల ఎల్లమ్మ రామ రామ కలకాల ఎల్లమ్మ రామ రామ కంట దుఃఖపోయ్యవట్టే రామ రామ కంట దుఃఖపోయ్యవట్టే రామ రామ తిరుగుకుంటా ఎల్లమ్మ తిరుగుకుంటా ఎల్లమ్మ దాని దగ్గర పూరముల్ల రామ రామ దాని దగ్గర పూరముల్ల రామ రామ జాంబూల వాడ కన్నా వచ్చినాదా జాంబూల వాడ కన్నా వచ్చినాదా మురికిలంద లోపలానే రామ రామ మురికిలంద లోపలానే రామ రామ ఇమిడిపోయి ఉన్నదాట ఎల్లమ్మ ఇమిడిపోయి ఉన్నదంట ఎల్లమ్మ అదే ఎల్లమ్మ మోరి ఎల్లమ్మ రామ అంద లోపల విడిపోయింది దేవి ఎల్లమ్మ నాడు నాయుడు కొడుకుల వరం ఇచ్చప్పుడు కొడుకుల రాజ్యం అంటే ఎమ్ని రాజ్యం అన్నాడు నయ్యా రాజ్యం అంటే యాగరాజ్యం అన్నాడు తండ్రి అటువంటి ఎల్లమ్మ ఒక వీళ్ళ మాతం 12 ఏళ్ళు గడుపుతున్నది. మురికిలంద లోపల విడిపోయింది ఎల్లమ్మ ఎల్లమ్మ పోయినంత దూరం ఏడు బండారు సాయవుడు వీళ్ళ ఏర్పడుతూ ఉన్నది. బండారు చూసుకుంటా బాలపరశురాముడు రాముడే పరశురామయ్యనమ్మ రామయ్య తమ్ముళ్ళను తిరియాల గౌరమ్మని ఎంబడి పెట్టుకొని ఎల్లమ్మ పోయినంత దూరం ఏడు బండారు సాయ ఏర్పడుతున్నది. ఈ బండారు చూసుకుంటూ జాంబవుల వాళ్ళకు వచ్చిండు బాలపరశురామయ్య ముత్యాలు దంచిండు ముగ్గులే కొట్టిండు పౌడాలు దంచిండు పటాలు కొట్టిండు లేపిండు రాముడే ఎవరి వారు పోతరా అంగమడి వారు పోచిండు వంగి ప్రాణాలు పట్టిండు వీర వీరన్నడు వీర దనక వేచిండు తమ్ముడికి నాదుల పిల్లంగో ఏమో తల్లా వేరి నాదుల్లో ఒక వీళ్ళ రాముడు ఎల్లమ్మని ఎడుకుంటున్నాడయ్యా. పిల్లంగ లోపలికి వెళ్ళి అమ్మ ఓరి ఎల్లమ్మని ఇవ్వబోతలేదు. రాముడు ఒక వీళ్ళ దెబ్బ దెబ్బ వచ్చిండు. చిన్న తెల్లలు తిరియాల గౌరమ్మ రెట్ట పట్టిండు రామయ్య. మూడు గడియలు అన్న చెల్లెళ్ళు పోయి ఆలు మొగల రీతిగానే సరసమ్మ వాడ పట్టే సరసమ్మ వాడ పట్టే రాముడు సరసమ్మ వాడ పట్టే రాముడు
నమో రామయ్య నాని ఎల్లమ్మ ముని పుట్ట లోపలుండి ఏమిరా నేను జయంగా నా బిడ్డను మన కొడుకు రామయ్య కాని బాధ పెడుతున్నాడు ఓరి ఎల్లమ్మ ఆడికి 24 ఏళ్ళు గడిచింది ముని పుట్ట లోపల నిజ రూపం ఎత్తింది ఎల్లమ్మ చేత పట్టింది ఆర్చి కూక పెట్టింది పెడ బొప్పలేపింది ఎల్లమ్మ ముని పుట్టలకి వెళ్ళి లేచింది ఎల్లమ్మ ముని పుట్టలకి వెళ్ళి లేచింది వెనకంత పాదం తీసింది రఘుపరచ రామయ్య ఎల మీద పెట్టింది బొక్కలు బొక్కలు రామ బల 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 ఇరగొడుతుంది దేవి పరశురాముడు అమ్మా నీ కోపం సాధించమన్నాడు నా తప్పును జయమించమన్నాడు దాకా నిన్ను ఆ రామ గడ్డాలు పెట్ట ఈ రామ ఘోరాలు పెట్టని నిజ రూపం చూడలేదు నీ నిజ రూపం చేసిన అమ్మాని ప్రాణాలు పట్టిండు రామయ్య 24 ఏళ్ళు నిండింది 4 కొడుకులను ఒక్క బిడ్డను శ్రీయాల గౌరమ్మని బడి పెట్టుకున్నది అంచాల మరి కనడు తల్లిక్కనే ఉన్నన్నది ఒకవేళ కాంచాల మరికి వెళ్ళిపోవడం బాణవ తీసింది ఎముకలు బొక్కలు ఏర్పడి చేసిండు రామయ్య ఏ కీలు కాకీలు మోపిండు బాలపరశురాముడు పుల్ల తెచ్చిండు జీవులు మోపిండు నాయన మంటలు ఎదుకుతున్నాడు జమలగ్న మామూని జమలగ్న మామూనికి ఎల్లమ్మకు ఆగిపోయిన నాగవెల్లి చెయ్యాలంటాడు బాలపరశురామయ్య నాడు ఆగిపోయిన నాగెల్లి చెయ్యాలంటే దేవతలే చెయ్యాలన్నాడు జమలగ్న మామున్నేమో ఎండి కొండకు తోలిండు ముగ్గురు కొడుకులు ఒక వీళ్ళ చిన్న చెల్లెలు శ్రీయాల గౌరమ్మ చేసిన పాపం తొలగిపోవాలన్నారు భార్యడి గంగలు పోయిరు చిల్లరాలై పుట్టిరు దేవుడా కొడుకులు తండ్రి కన్న తండ్రి నాగెల్లి ఎదుకుంటప్పుడు వాళ్ళ నాగెల్లి చూడొద్దన్నారు రామ చేసిన పాపాలు తొలగిపోవాలని చిల్లరాళ్ళై పుట్టిండు తండ్రి రామయ్య